నమస్కారం. స్వతంత్ర భారతం చర్చా వేదిక కార్యక్రమానికి స్వాగతం. సుప్రీంకోర్టు ఉద్యోగుల ప్రమోషన్లో రిజర్వేషన్ల మీద చాలా స్పష్టంగా కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేయడం జరిగింది. ఎంతకాలం రిజర్వేషన్లలో ప్రమోషన్లో రిజర్వేషన్లు కొనసాగిస్తారు? ఒక ఐఏఎస్ మనవడికి మళ్ళీ అతనికి కూడా ప్రమోషన్లో రిజర్వేషన్లు కావాలన్నా, దీనికి అంతం లేదా అని చెప్పి కొన్ని ఘాటైన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు చేయడం జరిగింది. దాని మీద ఇంకా వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో హెచ్ఎంటీవీ స్వతంత్ర భారతం వేదికగా చర్చను చేపట్టింది. చర్చలో శ్రీ జంగా గౌతమ్ గారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ, అలాగే శ్రీ వేణుగోపాల్ గారు సీనియర్ పాత్రికేయులు, శ్రీ పిట్టా శ్రీనివాస్ రెడ్డి గారు రెడ్డి జాగృతి భారత జాతీయ అధ్యక్షులు. గౌతమ్ గారు, బహుశా భారతదేశంలో ఇంత సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగిన అంశం మరొకటి ఉండదు, మనందరికీ తెలుసు. దశాబ్దాలుగా ఒక వర్గం అంటే రిజర్వేషన్లు కావాలని కోరుకుంటున్న వర్గాలేమో ఆ రిజర్వేషన్ల కోసం పోరాటం, ఆ రిజర్వేషన్ సాధించుకోవటం, అలాగే పార్టీలు ఉన్న రిజర్వేషన్లకు ఇంకా కొత్త రిజర్వేషన్లు ఇవ్వాలన్నటువంటి హామీలు ఎన్నికల సందర్భంగా గుప్పించడం, రిజర్వేషన్లు అందని అగ్రకులాల్లో ఉన్న పేదలు కావచ్చు, లేదా మరి కొంతమంది కావచ్చు, వాళ్ళు బాధతో ఎందుకు మాకు ఈ పరిస్థితి, మేమేం తప్పు చేసామంటే ఈ తరం వాళ్ళకి ఆ లోతైనటువంటి అవగాహన లేకపోవటం, ఇతరత్ర ఏ కారణంగా కానీ వాళ్ళు ఒక ఆవేదన చెందుతూ ఉంటాం. ఇదంతా మనం దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం. బహుశా భారతదేశంలో రిజర్వేషన్ల మీద జరిగినంత వేడి చర్చ, వేడి చర్చ, భిన్నమైనటువంటి వాదన, ఎవరి వాదన వాళ్ళకి 100% కరెక్ట్ అనిపించే అంత షార్ప్ ఎడ్జ్ ఉన్నటువంటి అంశాలు ఇంక మనకు చాలా తక్కువ కనపడతాయి. ఎక్కడన్నా కొన్నిట్లో ఒక సఖ్యత వస్తుందేమో కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం పోటాపోటీగా ఉండేటువంటి పరిస్థితి. నిన్న సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు, సరే మీరు ఉద్యోగానికి రిజర్వేషన్ ఇస్తున్నారు, సరే ప్రమోషన్లో కూడా రిజర్వేషన్ కావాలన్నా, ఒక ఐఏఎస్కో లేదా ఇంకెవరో ఒక మంత్రి గారు మనవాడికి కూడా మళ్ళీ ప్రమోషన్లో కూడా రిజర్వేషన్ కావాలన్నా, దీనికి ఎక్కడ అంతం ఉండదు, దెర్ ఈజ్ నో ఇమ్మోర్టాలిటీ అని చెప్పి కూడా అడగటం జరిగింది. దీనికి అంతం లేదని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. అంటే ఏం చేయాలంటారు? అంటే ఈ రెండు కూడా మనం, నా దృష్టిలో అయితే రెండు కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు. వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకోవాలి, అలాగే ఈ ఫలాలు అందకుండా బాధపడుతున్న అణగారిన వర్గాలను కూడా అర్థం చేసుకోవాలి. ఏం చేస్తే బాగుంటుంది అంటారు? కోర్టు వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? ఒకటి, కోర్టు చాలా స్పష్టంగా, నేను ఈవేళ పేపర్లో చదివింది లేకపోతే న్యూస్ ఐటమ్స్ క్యారీ అయ్యింది, కోర్టు చాలా స్పష్టంగా క్వశ్చన్ చేసిన విషయం ఒకటి ఉంది. ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు ఇవ్వటం విషయంలో సరే, కానీ ఎస్సీ ఎస్టీల్లో ఉన్నత ఉద్యోగాలు పొంది వాళ్ళ పిల్లలు కూడా రిజర్వేషన్ పొంది వాళ్ళకి ప్రమోషన్లో రిజర్వేషన్లు ఇవ్వాలని ఒక ప్రశ్న వేసింది. కనుక ఇప్పుడు డిబేట్లో ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు ఇవ్వాలా లేదని చర్చ లేదు, ఆ చర్చ అయిపోయింది. ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల్లోని పిల్లలకు కానీ ఉద్యోగులకి ప్రమోషన్లో రిజర్వేషన్లు కానీ ఇవ్వాలనేది కోర్టు అడుగుతూ ఉంది. దానికి కూడా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అటార్నీ జనరల్ వేణుగోపాల్ గారి చేత, మా మిత్రుడు వేణుగోపాలే, ఆయన కూడా వేణుగోపాలే, కేకే వేణుగోపాల్ గారు ఒక ప్రభుత్వం తరఫున ఒక ఆర్గ్యుమెంట్ వినిపించాడు. అది పాతదే, ఆయన మళ్ళీ ఒక చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, ఈవెన్ ఇఫ్ సమ్ పీపుల్ ఆఫ్ ది కమ్యూనిటీ హ్యావ్ కమ్ అప్ ది స్టిగ్మా ఆఫ్ కాస్ట్ అండ్ బ్యాక్వర్డ్నెస్ ఈజ్ స్టిల్ అటాచ్డ్ దెమ్. ఎవరైనా ఆ కులంలో ఒకళ్ళో ఇద్దరో ఉన్నత ఉద్యోగాలు పొందితే, ఉన్నత అవకాశాలు పొందితే నంత మాత్రాన వాళ్ళకి స్టిగ్మా ఆఫ్ అన్టచబిలిటీ, స్టిగ్మా ఆఫ్ డిస్క్రిమినేషన్ పోతుందని అనుకోవద్దు, పోదు, వాళ్ళు కొనసాగుతుంది. కనుక ఆ బేసిస్ మీద మనం వాళ్ళని ఆ క్రైటీరియాతో వాళ్ళని రిజర్వేషన్లకు దూరం చేయలేమని చాలా స్పష్టంగా గవర్నమెంట్ తరఫున వేణుగోపాల్ చెప్పాడు. అక్కడ కూడా డిస్ప్యూట్ లేదు. నేను ఆ వాదనని బలపరుస్తున్నాను. ఆ వాదనని ఏదైతే వేణుగోపాల్ అటార్నీ జనరల్ ప్రభుత్వం తరఫున చేశాడో ఆ వాదనని సంపూర్ణంగా బలపరుస్తున్నాను. అయితే మనం చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు రిజర్వేషన్లు ఇవ్వాలా వద్దా ఈ చర్చ ఇప్పుడు లేదు, అవును కదా? రిజర్వేషన్లు ఇవ్వాలని సుప్రీంకోర్టే నేను దాంట్లో కూడా చెప్పేసింది. రిజర్వేషన్ల ఇష్యూలో చర్చ కాదు, ఇప్పుడు ప్రమోషన్లో రిజర్వేషన్ల విషయం అనేది ఒక చర్చ వస్తున్నప్పుడు దీనికి ఈవెన్ మండల్ కమిషన్ అప్పుడు కూడా 9 మంది జడ్జీలు ఇచ్చిన తీర్పులో కూడా వాళ్ళు ఏమన్నారంటే, బాటమ్ ఆఫ్ ది బాటమ్ ఎస్సీ ఎస్టీస్, బీసీస్ ఈ బాటమ్ కొంచెం బయట ఉన్నారు, బ్యాక్వర్డ్ క్లాసెస్. సో వాళ్ళకి క్రిమీ లేయర్ వర్తించిన
ఓకే. ఒకవేళ బ్యాక్వర్డ్ క్లాస్కి ఇవాళ క్రిమిలేయర్ ఉంది, క్రిమిలేయర్ వర్తించిన బాటమ్ ఆఫ్ ది బాటంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల నుంచి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నతంగా డబ్బులు సంపాదించినా, ఉన్నతంగా మంచి ఉద్యోగం పొందినా అంత మాత్రాన అతను కులం స్టిగ్మా అనేది పోదు. కనుక దాన్ని ఆ క్రైటీరియా క్రిమిలేయర్ క్రైటీరియా ఎస్సీ ఎస్టీలకి వర్తించదు అని అప్పుడు కూడా చెప్పారు. ఓకే. సో కమ్ టు ది పాయింట్. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి సంబంధించి కాన్స్టిట్యూషన్లో పగడ్బందీ ఆర్టికల్ 335 ఒక పగడ్బందీ ఫ్రేమ్వర్క్ ఉంది. ఒక మనిషికి రిజర్వేషన్లు ఇవ్వాలా వద్దా తొలగించాలని నిర్ణయం చేసే అధికారం సుప్రీంకోర్టుకి లేదు. దిస్ ఈజ్ చాలా ఫండమెంటల్ రైట్. ఏంటంటే ఈ ఫండమెంటల్ క్వశ్చన్ సుప్రీంకోర్టుకి తెలియాల్సింది ఏంటంటే ఎస్సీ ఎస్టీలని ఎక్స్క్లూడ్ చేయడానికి మీరు ఉన్నతంగా ఎదిగారు కనుక మీకు క్రిమి లేయర్ పెట్టి మిమ్మల్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాం లేకపోతే మిమ్మల్ని తగ్గిస్తున్నాం అని చెప్పే అధికారం సుప్రీంకోర్టుకి లేదు. దీనిలో ఇట్ ఈస్ కంప్లీట్లీ పవర్స్ గివెన్ బై ప్రెసిడెంట్ అండ్ పార్లమెంట్. నా క్వశ్చన్ ఏంటంటే అది రిజర్వేషన్ పొందుతున్న ఏ వర్గాల్లో కానీ ఇంకొక చర్చ కూడా ఉన్నది, వాదన కూడా ఉన్నది. మీకు తెలుసు, ఇదే వర్గాల్లో వెనక ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుక్కి మళ్ళీ అదే రిజర్వేషన్ ఇచ్చి, నేను జనరల్ రిజర్వేషన్ గురించి మాట్లాడతాను సార్. విత్ ఇన్ ది రిజర్వేషన్ ఫ్రేమ్ అయితే ఇంకొక ఎస్సీకి వస్తుంది కదా. వాళ్ళకి మామూలుగా దానికి ఆన్సర్ కావాలి కదా. దానికి ఆన్సర్ ఏంటంటే సార్, ఒకటి ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్ స్టేజెస్లో ఎంప్లాయ్మెంట్ ఉంది. ఓకే. మామూలు అటెండర్ ఉంటాడు, చిన్న గ్రేడ్ 1 ఇది ఉంటాడు, ఐఏఎస్ ఉంటాడు, ఐపీఎస్ ఉంటాడు, ఈ గ్రేడ్స్లో ఉన్నారు. సో ఈ కమ్యూనిటీలోంచి ఎవడో ఒకడో ఒక ఐఏఎస్ ఇస్తున్నారు. దట్ ఈజ్ రిజర్వేషన్స్ ఉండటం వల్ల వాడు రాగలుగుతున్నారు తప్ప కొంత మెరిట్లో కూడా వస్తున్నారు. అది తీసేయండి. ఈ వచ్చిన వాళ్ళని వీళ్ళ పిల్లలు రిజర్వేషన్ పొందుతున్నారు కనుక వాళ్ళ పిల్లలు ఇంకొక ఎస్సీకి అన్యాయం జరిగిపోతుందని ఆర్గ్యుమెంట్ ఎవరిదనంటే ఈ రిజర్వేషన్ వ్యతిరేకించేవాళ్ళు. ఏ రకంగా అంటే ఇప్పుడు ఒక ఐఏఎస్ కొడుకున్నాడు, తను ఎఫర్ట్ చేయగలడు ఆ పిల్లల్ని ఐఏఎస్ కాంపిటీషన్కి పంపించడానికి కావాల్సిన మినిమం ఎఫర్ట్ చేయగలడు. నా కొడుకుని నేను పల్లెటూరులో చదివించి నేను ఐఏఎస్కి ఎఫర్ట్ చేయించలేను. నా కొడుకుని చేయించలేనప్పుడు, చేయించేవాడు లేనప్పుడు అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఖాళీలు ఏర్పడి, అలా చాలా చోట్ల ఖాళీలు ఏర్పడి రిజర్వేషన్ తీసేయమంటలే. లేదు అలాంటి ఈవెన్ మీరన్న దాంట్లో రిజర్వేషన్ అప్పుడు బ్యాక్లాగ్ అవుతుంది. అది కాదు నా క్వశ్చన్ ఏంటంటే 4 పోస్టులు రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నాయి అనుకోండి. ఒక అతను ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు అనుకోండి, అతని పిల్లవాడికి మీరు మళ్ళీ అదే ఐఏఎస్కి రిజర్వేషన్ కావాలి అంటున్నారు. లేదు ఒకవేళ అక్కర్లేదు అనుకున్నా కూడా ఈ 4 పోస్టులు ఎస్సీలకే ఉంటాయి కదా. మీరు అన్న ఎస్సీ రిజర్వేషన్ అనుకోండి, లేదా ఎస్టీ రిజర్వేషన్ అనుకోండి, ఏదైనా కూడా సార్ ఇంకొక ఎస్సీ అబ్బాయి పోటీ పట్టడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏమంటారంటే ఒక ఐఏఎస్ నేను అయ్యాను సార్, నా కొడుకు ఎందుకు రిజర్వేషన్ అని మీరు అంటున్నారు కదా. నాకు ఇప్పుడు యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ బై పార్లమెంట్ బై ప్రెసిడెంట్ నన్ను ఎక్స్క్లూడ్ చేయాలంటే పార్లమెంట్ డిసైడ్ చేయాలి, లేకపోతే ప్రెసిడెంట్ డిసైడ్ చేయాలి. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా రైట్ లేదు. ఒకటి. 2 అలా ఎక్స్క్లూడ్ చేయటం అనేది అధికారం కోర్టుకి లేదు. దానివల్ల స్టిగ్మా ఆఫ్ అన్టచబిలిటీ నాకు పోవట్లేదు కదా. దాని విషయంలో ఎవరికి కనుక రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందే, దాంట్లో తిరుగులేదు. ప్రమోషన్లో రిజర్వేషన్స్ కూడా కొనసాగించాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇటీవల ఒక 2 నెలల క్రితం జరిగిన ఒక ప్రాక్టికల్, ఒక డాక్టర్ ఉన్నాడు సార్, చెప్పులు లేకుండా, చెప్పులు కూడా కొనుక్కోలేని స్థితిలో ఒక పేద దళిత ఒక మాదిగ మెడికల్ స్టూడెంట్ మెడికల్ కాలేజీలోకి వచ్చినప్పుడు అతను చెప్పులు లేవని అప్పుడున్నటువంటి వాళ్ళు అతను బయటికి పంపించేశారు. బహుశా వాళ్ళు రూల్ కావచ్చు లేకపోతే ఏదైనా. అంత అవమానపడి మళ్ళీ చెప్పులు కొనుక్కుని అదే కాలేజీకి వెళ్ళి అదే కాలేజీలో మెడికల్ చేసి అదే కాలేజీలో లెక్చరర్ అయ్యి అదే కాలేజీలో ప్రొఫెసర్ అయ్యి అదే కాలేజీలో వైస్ ప్రిన్సిపల్ అయ్యి అతను ప్రమోషన్ లిస్ట్లో ప్రిన్సిపల్లో ఉన్నాడు సార్. ఓకే. నేను పేరు అది చెప్పకూడదు, చెప్పట్లేదు. ప్రమోషన్లో ఉన్నప్పుడు అతను ఒక గవర్నమెంట్ నుంచి అవార్డులు తీసుకున్నాడు. ఏంటంటే 365 రోజులు సెలవు పెట్టకుండా అతను డ్యూటీ చేశాడు సార్. ఓకే. అతని మీద ఒక్క కంప్లైంట్ లేదు సార్. అతనికి ప్రిన్సిపల్ అనేది ఇచ్చేయాలి సార్. కానీ ఒకానొక ఆ శాఖ వాళ్ళు అతను ప్రమోషన్ ఇవ్వకుండా 6 నెలలు ఆపేస్తే ఈయన జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించాలి కనుక, ఎదుర్కోవాలి కనుక, సాధించాలి కనుక ఈయన కూడా 4 పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పిస్తే 6 నెలల తర్వాత ఇచ్చారు అతనికి ఒక 1 ఇయర్ ప్రమోషన్. అంటే ఏంటి, ప్రమోషన్స్లో అవకాశాలు ఉన్నా కూడా ఎవరైతే రూలింగ్ క్లాస్ ఉందో వాళ్ళకి ఇచ్చే ఇష్టం లేనప్పుడు వాటిని ఆపేసి తొక్కుపెట్టి బ్లాక్ కలర్లో ఉంచేస్తున్నారు. అది లైవ్ ఎగ్జాంపుల్. కనుక ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ నా వాదనలన్నీ వింటే రిజర్వేషన్స్ని కానీ రిజర్వేషన్స్లో ప్రమోషన్స్ని కానీ ఈ వర్గాలకి కొనసాగి తీరాల్సిందే. రైట్. గౌతమ్ గారు చెప్పిన దానిలో చాలా సహేతుకంగా అనిపిస్తాం. కానీ మీకు అవతల వర్గం నుంచి వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, రిజర్వేషన్లు పొందని వర్గాల నుంచి వచ్చేటువంటి ప్రశ్న, ఒక కలెక్టర్ గారి అబ్బాయికి కూడా ఈ వెనుకబాటుతనం పోలేదు అంటే
లేదు ఒక ఎమ్మెల్యే గారి అబ్బాయికో ఒక మంత్రి గారి అబ్బాయికో లేదు 100 కోట్ల ఆస్తి సంపాదించిన వాళ్ళ అబ్బాయికి కూడా వెనుకబడితనం పోలేదంటే మరి ఇది ఎట్లా పోద్ది, ఎప్పుడు పోద్ది? ఆ ప్రశ్న వెంటనే గౌతమ్ గారు చెప్పిన ఆన్సర్కి వెంటనే ఆ ప్రశ్న వచ్చేస్తుంది. ఇది మనం చూస్తాను, ఇదే కొత్త కాదు. ఇవాళ మనం చేస్తున్న చర్చ సందర్భం వచ్చింది కాబట్టి దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి చర్చ. వాళ్ళల్లో పేదరికంలో ఉన్న వాళ్ళకి అనిపిస్తున్నది ఏమిటంటే పేదరికంగా ఎందుకు గుర్తించరు? అవును, మేము పేదలు, మా అమ్మ నాన్న చదివించలేని, ఇప్పుడు కులాల్లో పేదలు లేరని ఎవరు అనలేం కదా, ఖచ్చితంగా పేదరికం ఉన్నది. ఇది పేదరికానికి లింకప్ చేసుకొని వాళ్ళు చూస్తూ ఉన్నారు. అసలు దీన్ని ఎలా చూడాలి? వెనుకబాటుతనం అంటే ఏమిటి? లేకపోతే దళితులు లేకపోతే బీసీలు వెనుకబాటుతనాన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అలాగే ఇంకా ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో చర్చ ఎక్కడ జరుగుతుందంటే ఒకసారి ఉద్యోగం వచ్చాక మళ్ళీ ప్రమోషన్లో కూడా రిజర్వేషన్ కావాలా అన్నది వాళ్ళని మరింతగా బాధిస్తున్నటువంటి అంశం. కోర్టులు కూడా ఆ సందర్భంలోనే అది రాజ్యాంగబద్ధంగా వాళ్ళు చెప్పినా కూడా దాని నేపథ్యం ఆలోచన ఏంటంటే ఇది సమాజంలో ఈ ఆవేదన ఉన్నది. దీన్ని మనం ఏ రకంగా చూడాలి? ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు ఈ సమాజంలో సాంఘిక ఆర్థిక అసమానతలు ఉన్నంతకాలం రిజర్వేషన్ల సమస్య రగులుతుందండి. ఓకే, దాన్ని ఎవరు కాదనలేరు. ఆ సాంఘిక ఆర్థిక అసమానతను తొలగించమనండి. ఇవాళ రిజర్వేషన్ల వ్యతిరేక వర్గాల వాళ్ళు ప్రధానంగా 1-2 కమ్యూనిటీలు ఉంటే చదువుకొని ఉన్నాయి, ఉద్యోగాలు చేస్తున్నాయి, అధికారంలో కూర్చున్నారు. అధికార పీఠాల్లో వాళ్ళే ఉన్నారు, కేంద్రం నుంచి రాష్ట్రాల్లో. మరి వాళ్ళే అన్ని డిక్టేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి సాయం చేసుకోమనండి, రాయితీలు ఇవ్వమనండి. వద్దన్నాడు. వాళ్ళు రిజర్వేషన్లు వ్యతిరేకించడం అనేది సహేతుకం కాదు. ప్రతిసారి రిజర్వేషన్ల మీద వ్యతిరేకంగా ఉద్యమాలు తేవడము, రిజర్వేషన్లు పొందని అర్హత లేనప్పుడు కూడా మమ్మల్ని ఆ లిస్టులో చేర్చమని చెప్పడం. అసలు ఈ రిజర్వేషన్లే సరిగా అమలు జరగడం లేదని 70 ఏళ్ళైనా మనం ఇప్పటికీ ఘోష పెడుతున్నాం. అది గవర్నమెంట్ ప్రభుత్వం అధికారంలో నాయకులు చిత్తశుద్ధితో అమలు చేస్తే రిజర్వేషన్ల ఆవశ్యకత కనపడదు. ప్రమోషన్లో రిజర్వేషన్లు ఎందుకు వస్తుంది? అవును, కులం స్టిగ్మా ఇంకా ఉందండి. ఎస్సీలకు ఘోరంగా ఉన్నది, బీసీలకు కూడా ఉంది. బీసీలో కూడా అట్టడుగు వర్గాలు చాలామందికి కులం పేరుతో పిలువబడుతున్నారు. ఆ స్టిగ్మా ఉన్నంత వరకు పోవాలి. క్రిమిలేయర్ బీసీలకు పెట్టడం కూడా న్యాయం కాదు. క్రిమిలేయర్ ఎందుకు పెట్టాలండి? 8 వాళ్ళకు లిమిట్ ఎందుకు? వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు మీరు ఈ స్టాటిక్స్ తీయండి. ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉద్యోగాల్లో, ఉన్నత ఉద్యోగాల్లో ఎవరు ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నది? అటువంటి వాళ్ళ పర్సెంట్ ఈ దేశ జనాభాలో వాళ్ళ శాతం ఎంత? 5, 6 అంతకంటే. మరి ఈ రిజర్వేషన్లు కొడుతున్న వర్గాలు దాదాపు 70-80% వర్గాలు ఉన్నారు. అధికారమేమో మీ చేతిలో ఉన్నది. అన్నీ మీకు ఇష్టం వచ్చిన పాలసీలు పెట్టి వీళ్ళని వెనక్కి నెట్టేసే పాలసీలన్నీ, ఫ్రాంక్గా చెప్పాలంటే వెనక్కి నెట్టేసే పాలసీలన్నీ రూపొందించేది వాళ్ళే. వీళ్ళది అరణ్య రోదన. ఓట్లు వేస్తున్నారు, వాళ్ళని కూర్చోబెడుతున్నారు, అడుక్కుంటున్నారు, రాయితీలు వాళ్ళు ఇస్తే తీసుకుంటున్నారు. ఇది ఉన్నంత కాలం కావలిస్తే మరి అధికార యంత్రాంగం అధికారం సమానంగా పంపిణీ చేస్తే వీళ్ళు కూడా అవసరమైన పనులు వాళ్ళే చేసుకుంటారు. ఇవాళ ఆ వర్గాలు నిర్మోహమాటంగా చెప్పాలంటే ఆ వర్గాలు అధికారం ద్వారానే అన్ని సౌకర్యాలు సమకూర్చుకున్నారు, ఆర్థికంగా శక్తివంతులయ్యారు. ఏ 10-20% వాళ్ళలో పేదలు ఉన్నారు, నేను కాదనను. అటువంటి వాళ్ళకి సాయం చేయొచ్చు, పథకాలు పెట్టవచ్చు. కానీ వాళ్ళు రిజర్వేషన్ను వ్యతిరేకించడంలో అర్థం లేదు. కృష్ణ గారు, మీతో మీరు వింటూ ఉన్నారు అంటే ఈ వర్గాలు వాళ్ళ ఆలోచన మనకి అందాల్సిన ఫలాలు అందలేదు, సామాజిక న్యాయం ఇంకా జరగలేదు, లేదంటే వెనుకబాటుతనం పోలేదు, కాబట్టి రిజర్వేషన్లు ఉద్యోగాలలో అలాగే ప్రమోషన్లు కూడా రిజర్వేషన్లు కొనసాగి తీరవలసిందే అన్నది వాళ్ళ నిశ్చితాభిప్రాయం. కోర్టు ఏదైతే దాన్ని క్వశ్చన్ చేసిందో, ప్రభుత్వం సమాధానం చెప్పిందో దాని మీద అదే లైన్లో ఉంది. దీన్ని అంటే మీరు ఏ రకంగా చూస్తారు? కోర్టు 16(4)A మీద మాట్లాడింది నిన్న. సరే, 16(4)Aకు వచ్చే కంటే ముందు అసలు బేసిక్గా రిజర్వేషన్ అవసరం ఎట్లొచ్చింది సమాజంలో అనేది ఇంపార్టెంట్. వస్తే దానికి పరిష్కారం, మీరు అడుగుతున్న ఇందాక నుంచి అడుగుతున్న పరిష్కారం ఏంటి అనేది ఉన్నది కదా. ఆ పరిష్కారం దొరుకుతుంది, ఎందుకంటే దాని మూలాల్లోకి వెళ్ళాలి ఫస్ట్ మనం. అసలు రిజర్వేషన్ అవసరం ఏమొచ్చింది భారతదేశంలో అంటే, మొట్టమొదట 1909లో బ్రిటిష్ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. దాన్ని మింటో మార్లే సంస్కరణలు అంటారు. మింటో మార్లే సంస్కరణలు వచ్చినప్పుడు ఏం జరిగింది? ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ రాజ్యాంగం ఏం చెప్పిందంటే, బ్రిటిష్ ఇండియా రాజ్యాంగం అనొచ్చు దాన్ని. అప్పుడు ఏం చెప్పింది అది అంటే, ముస్లింలకు రిజర్వేషన్లు కావాలని చెప్పారు. వాళ్ళు ముస్లింలు అప్పుడు రిక్వెస్ట్ పెట్టారు, రిప్రజెంటేషన్ ఇచ్చారు, అందువల్ల ముస్లింలకు రిజర్వేషన్లు వచ్చినాయి. అప్పటికే బ్రాహ్మణులకు రిజర్వేషన్లు ఉన్నాయి ఈ దేశంలో, బ్రాహ్మణ వర్గాలకు ఫుల్గా రిజర్వేషన్లు ఉన్నాయి. ఎందుకంటే చదువుకున్న వర్గాలంతా వాళ్ళే కాబట్టి ఉన్న ఉద్యోగాలన్నీ వాళ్ళకే పోయినాయి. పాయింట్ అది. రెండోది క్రైస్తవులు అడిగారు, మన ముస్లింలు అడిగారు. 1909 తర్వాత చాలా డిమాండ్స్ వచ్చినాయి. 1919లో మాంటైన్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు వచ్చినాయి.
మాంటేన్ చెమ్స్ఫర్డ్ సంస్కరణల వల్ల క్రిస్టియన్స్కి, ముస్లింలకి, పార్సీలకు, సిక్కులకు, ఆంగ్లో ఇండియన్లకు, భారత క్రైస్తవులకు, బ్రాహ్మణులకు ఇంతమందికి ఈ రిజర్వేషన్లు వచ్చేసినాయి. రిజర్వేషన్ లేని కమ్యూనిటీస్ అప్పుడు ఎవరంటే ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్డ్ క్యాస్టెస్. వీళ్ళకి లేవు. ఎందుకు లేవు అంటే వీళ్ళకు ఇది క్యాస్ట్ కదా, వాళ్ళు రిజర్వేషన్ ఇస్తున్నారు మతం పేరు మీద, రిలీజియన్ పేరు మీద వస్తుంది, కమ్యూనల్ పేరు మీద వస్తుంది. కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్ లేవు కనుక వీళ్ళు 1917లో మొట్టమొదట ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ కాన్ఫరెన్స్ ద్వారా బొంబాయిలో జరిగిన సెమినార్లో ఫస్ట్ డిమాండ్ పెట్టారు, మాకు రిజర్వేషన్లు కావాలి అని. అప్పుడు ఈ డిమాండ్ తెర మీదకి వచ్చింది, చర్చ జరిగింది. కాంగ్రెస్ వ్యతిరేకించింది దీన్ని. మిగతా ఎన్ని వర్గాలకు ఇచ్చినా పర్లేదు కానీ వీళ్ళకి ఇవ్వద్దు అన్నది కాంగ్రెస్, గాంధీ కూడా వద్దన్నాడు దాన్ని దృష్టిలో పెట్టుకొని బిఆర్ అంబేద్కర్ గారు అమెరికాలో అప్పటికే ఆయన చాలా పెద్ద ఎత్తున చదువుకున్నాడు కదా, ఆయన లండన్కి వెళ్ళి పెద్ద ఎత్తున దీని మీద కొంత లాబింగ్ నడిపించాడు. ఎంసీ రాజా గారు కానివ్వండి, బోలే గారు కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి చాలామంది పెద్ద పెద్ద నాయకులు, ఇక్కడున్న భాగ్యారెడ్డి వర్మ గారు, ఇలాంటి చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. అప్పుడు వీళ్ళు ఈ పాయింట్ని తెర మీదకి తెచ్చినాక అప్పుడు సైమన్ కమిషన్ వచ్చేసి దీన్ని ఎగ్జామిన్ చేసింది. సైమన్ కమిషన్ ఎగ్జామిన్ చేసిన తర్వాత ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. అంటే సమస్య తేలలేదు కాబట్టి గాంధీ వ్యతిరేకించాడు, అంబేద్కర్ కావాలన్నారు. ఈ మధ్యన ఉన్నటువంటి కాంట్రడిక్షన్ పోగొట్టడానికి, అట్లాగే మిగతా రాజ్యాంగాన్ని కూడా ఫ్రేమ్వర్క్ చేయడానికి అక్కడ 1930లో రౌండ్ టేబుల్ జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే గాంధీ వీళ్ళంతా ఏమన్నారంటే వీళ్ళు కూడా ఎస్సీలే కదా, ఎస్సీలు అంటే హిందువులే కదా, హిందువులు అంటే మాదే కదా, మాకు ఆల్రెడీ మాకు ఉన్నది, వాళ్ళకు వివిధ మతాల వాళ్ళకి ఇచ్చేయండి సరిపోతుంది అన్నాడు ఆయన. అప్పుడు అంబేద్కర్ గారు ఏమంటాడు, నో వీఆర్ నాట్ హిందూస్ అన్నాడు. వీఆర్ నాట్ హిందూస్ అంటే రిజర్వేషన్ రావాలి మాకు, ఎందుకంటే వీఆర్ ఆల్సో సపరేట్ అండ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది నేషనల్ లైఫ్ ఆఫ్ ఇండియా అన్నాడు ఆయన. అప్పుడు వీళ్ళను రిజర్వేషన్లోకి కన్సిడర్ చేయడం జరిగింది. దాని ద్వారా కమ్యూనల్ అవార్డు వచ్చింది. ఇదంతా జరిగింది. ఇదంతా ఏ ప్రక్రియ జరిగింది ఒక ఎత్తు అయితే, స్వాతంత్ర్యం తర్వాత జరిగినటువంటి యుద్ధం ఇంకొక ఎత్తు. ఇది 1935 దాకా మనకు రిజర్వేషన్లు అమలు కాలే, 35 నుంచి స్టార్ట్ అయింది. 1935 భారత రాజ్యాంగ చట్టం నుంచి వచ్చింది. ఓకే, అయితే అయిపోతే 47లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వేశారు. 1950 ఇలా కోర్టు కూడా అదే చెప్పింది. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏం చెప్తుంది, అందులో 3 క్లాజెస్ ఉన్నాయి ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో. క్లాజ్ 1 టైటిల్ ఆఫ్ ది ఆర్డర్, క్లాజ్ 2 లిస్ట్ ఆఫ్ ది క్యాస్ట్స్, దానిలో ఇంక్లూడ్ అయితే ఇక వాళ్ళు దే ఆర్ బ్యాక్ కోడెడ్. మూడో దాంట్లో ఏంటంటే చిన్న లిటిగేషన్ పెట్టి ఏం చెప్పారు దాంట్లో అంటే, ఈ క్యాస్ట్లు రిజర్వేషన్ అనుభవించాలంటే దే మస్ట్ బి ఇన్ హిందూయిజం అని పెట్టారు. హిందువులు అయితే తప్ప వీళ్ళకి రిజర్వేషన్ అనుభవించే అధికారం లేదు, హక్కు కోల్పోతారు. అదొక పాయింట్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే వినండి, పాయింట్ దగ్గరికి వస్తాను నేను. పాయింట్ ఏంటి ఇక్కడ అంటే, రిజర్వేషన్ అనేటటువంటి అంశాన్ని కుల ప్రాతిపదికన ఇక్కడ ఎప్పుడైతే ప్రతిపాదన జరిగిందో అప్పుడే దానికి ఒక క్రైటీరియా పెట్టుకున్నారు, మెజర్మెంట్స్ పెట్టుకున్నారు. వాట్ ఆర్ ద మెజర్మెంట్స్ అంటే, ఒక క్యాస్ట్ లేదా ఒక మానవ సమూహం లేదా గుంపు లేదా క్యాస్ట్ రిజర్వేషన్కి ఎలిజిబిలిటీ పొందాలి అంటే దే మస్ట్ బీ బ్యాక్వర్డెడ్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ. ఓకే, దిస్ ఈజ్ ద క్రైటీరియా టు ప్రొవైడ్ ది రిజర్వేషన్ ఫెసిలిటీ సచ్ ఎ క్యాస్ట్. ఇది పాయింట్. అన్నప్పుడు ఏంది, సోషల్గా ఎడ్యుకేషనల్గా ఏ కమ్యూనిటీస్ అయితే వెనుకబడి ఉన్నాయో ఆ కమ్యూనిటీస్కి రిజర్వేషన్ కావాలి. ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ చెప్పినటువంటి రిజర్వేషన్ యొక్క మౌలిక సూత్రం. అదంతా మనకి చరిత్ర సార్. ఇప్పుడు ఇక్కడ మనకి కాంటెక్స్ట్ ఏంటంటే 2 విషయాలు. మీరు చెప్పిందంతా వాస్తవం. ఆ వెనుకబాటుతనం ఉన్నది, కొన్ని వర్గాలు కల్పించారు, బీసీ ఇది పెట్టుకున్నారు, లేదా ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్ కల్పించారు, ఫైన్. అది చాలా మంది చేశారు. ఎందుకంటే నేను బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ మనం వినాలి, మన చర్చలో పాయింట్ ఏంటంటే, రిజర్వేషన్ కల్పించినప్పుడు 10 సంవత్సరాలు సరిపోతుంది, 10 సంవత్సరాల తర్వాత మేబీ రివ్యూ చేయమన్నారు అనుకో. దానికి కొన్ని బెంచ్ మార్క్స్ పెట్టుకొని ఆ మార్పు రావాలని కోరుకున్నాను. ఇది ఆ రోజు ఉన్నటువంటి నేపథ్యం. 10 పోయింది, 20 పోయింది, 30 పోయింది, 40, 70 వచ్చింది. వీళ్ళల్లో ఆ వెనుకబాటుతనం పోలేదన్నది మన వాదం, ఇటు సైడ్ చేస్తున్నవాడు. ఆ రిజర్వేషన్ ఫలాలు పొందిన వాళ్ళు ఇంకెన్నాళ్ళు ఇది కొనసాగేదని సుప్రీంకోర్టు సాగుతోంది. ఇప్పుడు అక్కడికే పాయింట్కి వస్తున్నాను. రిజర్వేషన్ల పర్సెంటేజ్ ఎంత, ఎస్సీలకు 15%, నీవు ఓసీలకు తినట్లేదు. వాళ్ళు ఎంత జనాభో వాళ్ళదే తింటున్నారు. మీరు అసలు బాధపడాల్సిన అవసరం అవతల క్యాండిడేట్కి లేదు. ఎందుకు లేదంటే దే ఆర్ 50% ఫర్ దెమ్. నువ్వు ఇక్కడికి వచ్చే మాట నువ్వు 50% తీసుకోవచ్చు. అందరూ పోటీ పడచ్చు, పోటీ పడుతున్నారని ఎవరు పడట్లేదు కదా. పాయింట్ ఏంటంటే రియాలిటీ కూడా ఉంది కదా. ఎంతమంది పోటీ పడుతున్నారు? లేదు, అసలు లేదనే చెప్తున్నాను నేను. లేదు, మీరు చూపించండి, ఒక్కడు చూపించండి నాకు.
నిన్నటికి నిన్న ఇవాళ కూడా వచ్చింది అదే హైకోర్టు జడ్జిమెంట్ను మళ్ళీ అక్కడ సుప్రీంకోర్టులో మళ్ళీ ఇంటర్ప్రిట్ చేశారు. ఏమంటాడంటే ఎస్సీలు ఓపెన్ కాంపిటీషన్కు వచ్చినటువంటి ర్యాంక్ వచ్చినా కూడా అతను ఎస్సీ సీట్లోనే సీట్ సంపాదించుకుంటున్నాడు. ఎస్సీ సీట్లోకి తోసేస్తున్నారు దాన్ని. అంటే అది లేదు కదా ఓపెన్ నిన్న మెడికల్ ఎంబీబీఎస్ సీట్లో అదే జరిగింది. ఇప్పుడు అంటే మీరు చెప్పింది ఒక సైడ్, ఒక్కో సందర్భంలో ఏమవుతుందంటే మెడిసిన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్లోనో లేదా సూపర్ స్పెషాలిటీలోనో ఒకటే సీట్ ఉంటే, ఒక 2-3 సీట్లు ఉంటే, ఒక ఫార్వర్డ్ కమ్యూనిటీ అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వస్తే కూడా, ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా సీట్ రానటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు దానికి కారణం ఉంది, కాంటెక్స్ట్ బోత్ సైడ్స్ ఉంది. నేను అదే అంటున్నా, దానికి కారణం ఉంది. ఇప్పుడు 15% నీకు ఇస్తున్నాడు, 7% అక్కడ ఇస్తున్నాడు, 27% ఇక్కడ బీసీలకు ఇస్తున్నాడు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, ఇది మీరు ఇస్తున్నటువంటి ఆ 1%, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఆయనకి రాలేదు, థర్డ్ ర్యాంక్ వచ్చిన ఆయనకు వచ్చింది. చాలా క్లియర్ అయిన రీజన్ ఉంది. ఏం రీజన్ ఉందంటే రిజర్వేషన్ ఈజ్ ద రిప్రజెంటేషన్. ఓకే, నువ్వు ఎప్పుడు ఇస్తున్నావు ఈ థర్డ్ ర్యాంక్ వచ్చిన కంటే దెర్ ఈజ్ నో అడెక్వేట్ రిప్రజెంటేషన్, సో దట్ యు ఆర్ పోస్టింగ్ హిమ్. ఇక్కడ ఇంకొక అంటే మీది ఒక మాట మాట్లాడి మీకు వస్తాను. అంటే చాలా సందర్భాల్లో చర్చలో జరిగేటువంటి ఇదేంటంటే, లేదు అగ్రవర్ణాల్లో చాలామంది అనుకుంటున్నది ఏమిటంటే పేదలకు కదా రిజర్వేషన్ అందాలా, మేము పేదరికంలో ఉన్నాం, మాకు అందట్లేదు రిజర్వేషన్ అన్నట్టు కోపం ఉంది. దాన్ని ఎందుకు అడ్రస్ చేయలేదు సమాజం? దానికి మీరు ఆన్సర్. ఎందుకంటే రిజర్వేషన్ మద్దతు పలుకుతున్న సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అయ్యా ఇది పేదరికానికి సంబంధించింది కాదు, ఇది వెనుకబాటుతనానికి సంబంధించిన అన్నది వాళ్ళకి ఎందుకు కమ్యూనికేట్ చేయలేకపోయాం? సోషల్ వెనుకబాటు, అది సామాజిక వెనుకబాటుతనం. దాన్ని అది వాళ్ళకి ఎందుకు కమ్యూనికేట్ కాలేదు, ఎందుకు అర్థమయ్యేట్టుగా చెప్పడం ఎక్కడ పాలకులకు ఇది మంచి సాధనం కదండి. కానీ జరుగుతున్నది ఏంటంటే ఈ అంశాన్ని వాళ్ళ కమ్యూనికేట్ జరిగే లోపల ఇది వాళ్ళకి జరిగితే ఇంక అయిపోయింది కదా, ఒక పెద్ద సామరస్యం వచ్చేసి. ఇంకా అదనంగా ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా రిజర్వేషన్లు కూడా అనేక వర్గాలు, అనేక రాష్ట్రాల్లో ఇంకా రిజర్వేషన్లు కావాలి ఉద్యమాలు జరుగుతుంది, మనకు తెలుసు. ఇప్పుడు గుజరాత్లో చూసినా లేదా ఇక్కడ చూసినా ఎక్కడ చూసినా జరుగుతూ ఉన్నాయి కదా. ఇక్కడ మనకు ప్రమోషన్లలో రిజర్వేషన్ గురించి కూడా మాట్లాడారు కదా. ప్రమోషన్లలో రిజర్వేషన్లు అనేటటువంటిది కూడా ఏం చెప్తుంది కోర్టు అంటే, యూ ఎగ్జామిన్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ద ఎంప్లాయ్. ఒక ఎంప్లాయ్ యొక్క ఎఫిషియన్సీని ఎగ్జామిన్ చేసిన తర్వాత మాత్రమే మీరు ప్రమోషన్లో రిజర్వేషన్ ఇవ్వని కూడా చెప్తుంది కోర్టు. తర్వాత ఏం చెప్తుంది, ఈ యొక్క ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నాడో అతనికి అక్కడ సరైనటువంటి ప్రాతినిధ్యం ఆల్రెడీ ఎస్సీలు 15% ఉన్నారనుకో, అతనికి రిజర్వేషన్ రాదు, ప్రమోషన్. మళ్ళీ వద్దాం. తర్వాత మూడో పాయింట్, ఒక్క నిమిషం మళ్ళీ